హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డిఎస్సి సోషల్ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 16 లాస్ట్ వీడియోలో 15 వరకు తెలుసుకున్నాము. వీడియో చూడనట్లయితే మన ఛానల్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. 16 పాయింట్ వచ్చేసి ఒడిస్సాలోని విస్తరించి ఉన్న తీర ప్రాంతం అంటే ఉత్కల్ తీర ప్రాంతం. విస్తరించి ఉన్నది తీర ప్రాంతం, ఉత్కల్ తీర ప్రాంతం ఒరిస్సాలో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తమిళనాడులో విస్తరించి ఉన్న తీర ప్రాంతం కోరమండల్. నెక్స్ట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్న తీర ప్రాంతం సర్కార్ తీర ప్రాంతం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చిల్కా సరస్సు ఉన్న రాష్ట్రం ఒరిస్సా. నెక్స్ట్ మయన్మార్లో ఉన్న కొండలు ఆర్కాన్యామా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అగ్నిపర్వతాల వల్ల ఏర్పడిన దీవులు నార్కోడం, బారెన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రవాల మృత్తికలు ఓరల్ నుండి ఏర్పడిన దీవులు లక్షద్వీపులు 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డూన్లలో ముఖ్యమైన డూన్లు డెహ్రాడూన్, క్లోటిడూన్, ప్లాటిడూన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మాక్ డోక్ టింపెక్ లోయను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం మేఘాలయ రాష్ట్రం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి భారతదేశ భౌగోళిక స్వరూపం ఆధారంగా 32 డిగ్రీల 6 ఉత్తర నుండి 8 డిగ్రీల 4 ఇక్కడ సెకండ్స్ దక్షిణ మధ్య దూరం 3214 కిలోమీటర్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ భౌగోళిక స్వరూపం ఆధారంగా 68 డిగ్రీల 7 సెకండ్ పశ్చిమం నుండి 97 డిగ్రీల 25 తూర్పు మధ్య దూరం 2933. అంటే భౌగోళిక స్వరూపం అనేది ఈ రెండింటి మధ్య ఉంది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం దక్షిణాది అంచు నికోబార్ దీవుల్లో ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. దక్షిణాది అంచు భారతదేశంది ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసి కుడంకులం అణు విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రంలో కుడంకులం అణు విద్యుత్ కేంద్రం ఉంది. 2012 సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను ధనిక దేశాలని అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 2012 సంవత్సరంలో 1,035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండేటటువంటి దేశాలను తక్కువ ఆదాయం దేశాలని అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యుఎన్డిపి విస్తరించగా యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి అంటే. నెక్స్ట్ వచ్చేసి 2013 మానవ అభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం 3,285. నెక్స్ట్ వచ్చేసి 2013 ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో భారతదేశ స్థానం 136. నెక్స్ట్ వచ్చేసి పాఠశాల విద్యా విప్లవం ఏ రాష్ట్రంలో ప్రారంభమైందంటే హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభమైంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఐ విస్తరించగా మానవ అభివృద్ధి సూచిక. నెక్స్ట్ వచ్చేసి తక్కువ లింగ వివక్షత గల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, లింగ వివక్షత తక్కువ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి 2013 మానవ అభివృద్ధి సూచికలో మొత్తం దేశాల సంఖ్య 177. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.